అనగనగా ఒక ఊరు. ఆ ఊరి పేరు తిమ్మాపురం. అక్కడ ఆనందుడు అనే బట్టల వ్యాపారి ఉండేవాడు. అతనొక అనాథ కావడంతో చిన్నప్పటి నుండి కష్టపడుతూ పెరిగాడు. అతనికి 30 సంవత్సరాలు నిండినా పెళ్లి కాకపోవడంతో ఎక్కడికెళ్లినా అతన్ని ఆట పట్టిస్తుండేవాళ్లు. ఓ రోజు బట్టల వ్యాపారానికి వెళ్లిన ఆనందుడితో, ఇదిగో ఆనందు, ఈ సంవత్సరమైన పప్పన్నం పెడతావా? ఆనందుడు కొంత తడబడుతూ, తప్పకుండానండి. మొన్నే పక్కూళ్ళో ఒక అమ్మాయిని కూడా చూసొచ్చాను. ఇప్పుడైతే నీకేం చీర కావాలో కొనుక్కోండి. పోయిన సంవత్సరం కూడా ఇదే చెప్పావా ఆనందు? అంటూ నవ్వటం మొదలెట్టడంతో ఆనందుడు బాధతో అక్కడి నుండి మౌనంగా బయలుదేరాడు. అలా వస్తుండగా అడవిలో వనదేవుడి ముందు ఆగి ఏడుస్తూ, చూడు దేవుడా, ఇది నీకు న్యాయమా అని ఏడుస్తుండగా వనదేవుడు ప్రత్యక్షమయ్యాడు. దేవుడా, నా మొర ఇప్పటికైనా ఆలకించావా? చూడు ఆనందు, నేను నీ పెళ్లి విన్నపాన్ని వినడం లేదనుకున్నావా? అంతే కదా మరి. వింటే నా పెళ్లిని ఇంత ఆలస్యం చేసేవాడివి కాదు కదా దేవుడా. అది విన్న వనదేవుడు, ఆనందు, ఈ ప్రపంచంలో నీకు ఆనందంగా గడిపే రోజులున్నాయి కాబట్టి నీకిప్పటిదాకా పెళ్ళవలేదు. ఇక ఈ రోజుతో నీ జీవితంలోకి శని ప్రవేశించింది. అందుకే నీకు త్వరలోనే పెళ్లి జరుగుతుంది అనగానే పెళ్లి విషయంలో కంగారులో ఉన్న ఆనందు ఆ మాటలు అర్థం చేసుకోలేక, ఇంతకు నాకు పెళ్ళెప్పుడవుతుంది? చూడు నాయనా, నేనేం చెప్పినా వినే పరిస్థితుల్లో నువ్వు లేవని నాకు అర్థమవుతుంది. అది నీ తప్పు కాదు, నీ వయసుది. స్వీయ సాక్షాత్కారం అయితే గాని నీకు నా మాటల్లోని అర్థం తెలీదు. ఇవన్నీ నాకు తెలీదు. నాకు కాబోయే భార్య ఎక్కడుందో చెప్పండి చాలు. నిన్నిక నేను కాపాడలేను గాని ముందు నేను అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పు. సరే, అడగండి. నీకు అందమైన తిండిపోతు భార్య కావాలా, లేక అందంగా లేని పొగరుబోతు భార్య కావాలా? బాగా ఆలోచించుకుని సమాధానం చెప్పు. ఆనందుడు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా అందమైన భార్యే కావాలి అని కోరుకోవడంతో, అయితే ఉత్తరం దిశగా ఉన్న ఊరికి రేపు ఉదయం 10 గంటలకు వెళ్ళు. నువ్వు కోరుకున్నట్టుగా నీకు భార్య దొరుకుతుంది అని చెప్పాడు. అని ఒక నిట్టూర్పు వదిలి ఇక నిన్ను ఎవరూ కాపాడలేరని చెప్పి మాయమైపోతాడు. దేవుడి మాటలు విన్న ఆనందుడి ఆనందానికి అవధం లేకుండా పోవడంతో ఎగిరి గంతులేస్తూ ఇంటికి చేరుకున్నాడు. ఆనందుడు ఉదయాన్నే లేచి వనదేవుడు చెప్పినట్టుగా ఉత్తరం వైపు ఊరికి వెళ్లాడు. ఊళ్ళో ఒక నడివయస్కుడైన నారాయణ ఎదుర్కొని వారి ఇంటికి తీసుకుపోయి, ఈ అమ్మాయి ఊర్వశి, ఈమెని పెళ్లి చేసుకో అంటూ అభ్యర్థించాడు. ఆనందుడు అందుకు సంతోషించి ఊర్వశిని పెళ్లి చేసుకుని ఇంటికి చేరుకున్నాడు. మరుసటి రోజు పొద్దున్నే లేచి తన బట్టల వ్యాపారానికి వెళ్లిన ఆనందుడు సాయంత్రానికి చాలా సంతోషంగా ఇంటికి చేరుకున్నాడు. రాగానే, ఏవండి, నాకు ఆకలేస్తుందండి, తినడానికి ఏమైనా తీసుకురండి అని అడగ్గానే ఇంట్లో చాలా రోజులుగా ఉన్న ఆహారపు నిల్వలని తలచుకొని, మనం తినడానికి చాలా ఉన్నాయి అని గంభీరంగా అన్నాడు ఆనందుడు. ఇంట్లో ఏం లేవు కదండి అనడంతో ఆశ్చర్యపోయాడు ఆనందుడు. ఇంట్లో ఏం లేకపోవడం ఏంటి అంటూ వంటగదికి చేరుకొని చూడగా అంతా ఖాళీగా ఉంది. నేను పొద్దున తినడానికే ఇంట్లో ఉన్న వస్తువులన్నీ సరిపోయాయి, నాకింకా ఆకలిగా ఉంది అని చెప్పడంతో ఆనందుడికి వనదేవుడి మాటలు గుర్తొచ్చాయి. ఆనందుడు అప్పటికీ నమ్మకం కలగగా ఊర్వశితో, సరే, నువ్వేం కంగారు పడకు, నేను వెళ్లి తినడానికి ఏదైనా తీసుకొస్తాను అంటూ బయటికి వెళ్లాడు. ఆనందుడు సరుకులు కొనడానికి దుకాణానికి వెళ్లాడు. రారా ఆనందు తమ్ముడు, బాగున్నావా? బాగున్నానక్క, మీరు బాగున్నారా? ఏంటిలా వచ్చావు? మా మరదలు ఊర్వశి పిల్ల ఏమైనా ప్రత్యేకంగా తినడానికి కావాలని కోరిందా? అదేం లేదక్క, ఇంట్లో సరుకులు నిండుకున్నాయి. అవునా? అదేంటి, నువ్వు నెలకి సరిపడా సరుకులు నిల్వగా దాచుకుంటావు కదా తమ్ముడు? ఆనందుడు కాస్త సంశయిస్తూ, పెళ్లి సమయంలో ఎక్కువగా వాడటం వల్ల నిండుకున్నాయక్క. సరే, ఏమేం కావాలో తీసుకో. చూడండక్క, 20 కేజీల బియ్యం మరియు వారానికి సరిపడా కూరగాయలు ఇవ్వండి. సరుకులు పట్టుకుని ఇంటికొచ్చేశాడు ఆనందు. ఆనందుడు పొద్దున వ్యాపారానికి బయటకి వెళ్లినప్పటి నుండి తీరిక లేకుండా తింటూ ఊర్వశి
ఆనందుడు తెచ్చిన సరుకులన్నీ ఖాళీ చేసింది. ఆనందుడు ప్రతిసారి ఇలా తేవటం, ఊర్వశి ఖాళీ చేయటం పరిపాటుగా మారిపోయింది. అలా కొన్ని నెలలు గడిచాక ఆనందుడికి కూడబెట్టిన డబ్బంతా ఖర్చయిపోయింది. దాంతో విసుగు చెంది, చూడు ఊర్వశి, నువ్వు కొంచెం తినటం తగ్గించాలి అనగానే ఊర్వశి వెక్కి వెక్కి ఏడవటం ప్రారంభించింది. దాంతో పాటు, నా తిండిపై పడిందా మీ కన్ను అని ఎక్కడ లేని శోకాలు తీస్తూ గట్టి గట్టిగా ఏడవడంతో ఇద్దరు పక్కింటి మహిళలు అక్కడికొచ్చారు. ఇదిగో ఆనందు, పెళ్ళాన్ని కొట్టడానికి నీకు సిగ్గనిపించట్లేదు? ఆశ్చర్యపోయిన ఆనందుడు, పిన్నిగారు, నేను కొట్టలేదండి. కొట్టకుండానే అంతలా ఏడుస్తారా ఎవరైనా? నువ్వు ఖచ్చితంగా కొట్టే ఉంటావు. ఆనందుడు వాళ్ళకి సర్ది చెప్తుండగా, నేను తినే తిండి మీద పడి ఏడుస్తున్నాడత్తా అంటూ మరో శోకం పెట్టడంతో ఆనందుడికి ఏం చెయ్యాలో అర్థం కాక ఇంట్లో నుండి బయటికి వెళ్లిపోబోతుంటే, ఇదిగో ఆనందు, ఇక్కడ ఊర్వశి అంతలా ఏడుస్తుంటే అలా పట్టించుకోకుండా వెళ్ళిపోతావేంటి? నువ్వేం పడతవి? అనగానే ఆగిపోయిన ఆనందుడు తిరిగి ఊర్వశి దగ్గరికి వెళ్లి ఓదార్చుదామని చూస్తే ఊర్వశి ఎంతకీ ఏడుపాపదు. చివరికి ఆనందుడు ఆ వచ్చిన ఆడాళ్ల ముందు క్షమాపణ చెప్పడంతో ఆగింది. ఇలా రోజులు గడుస్తుండగా ఊర్వశి తిండిపోతుతనంతో ఆనందుడికి పిచ్చెక్కిపోతోంది. ప్రశాంతమైన నిద్ర కరువైంది. ఒకనాడు ఊర్వశి పెట్టే బాధని తట్టుకోలేక మద్యం తాగి పడిపోయిన ఆనందుడి దగ్గరికి వచ్చిన వనదేవుడు, ఆనందు, ఆనందు అంటూ మేల్కొల్పడంతో ఆనందుడు మత్తులోనే లేచి, దేవుడా, నువ్వు చెప్పింది నిజమే. నేనెప్పుడైతే పెళ్లి చేసుకున్నానో అప్పటి నుండి నాకు శని పట్టింది. ఇక నేను ఈ మానసిక అశాంతిని భరించలేను అనగానే వనదేవుడు ఒక్క నవ్వు నవ్వి, నేను నిన్ను ముందుగానే హెచ్చరించాను, కానీ నువ్వే వినలేదు ఆనందు. నన్ను క్షమించు దేవుడా, ఇంకోసారి ఇలాంటి తప్పు చేయను. కానీ ఇప్పుడు నా భార్య తిండిపోతుతనంతో నేను పడరాని కష్టాలు పడుతున్నాను. నాకు సాయం చెయ్యి అని అర్థించాడు ఆనంద్. చూడు ఆనందు, నేను నీకు ఏ విధమైన సాయం చేయలేను. నేనే కాదు, భార్య విషయంలో ఈ భర్తకి ఎవరూ సహాయం చేయలేరు. ఇది మగవారు అనుభవించాల్సిన బాధ. నా భార్య నా కోసం సందేశం పంపినది. ఇంకో గంటలో నేను ఇంటికి వెళ్ళాలి, లేదంటే నాకు ఇంట్లోకి ప్రవేశం నిషిద్ధమని బయటకి పంపించేసి హింసకి గురి చేస్తుంది. మా దీనుతల వల్లే కానిది మీ మనుషులకి భార్యని అదుపులో పెట్టుకోవటం సాధ్యం కాని పని అని చెప్పి మాయమైపోయాడు. వనదేవుడు తనతో అన్న మాటలు గుర్తుపెట్టుకుని ఆనందుడు ఇంటికి చేరుకొని పడుకుని ఉన్న ఊర్వశిని నిద్రలేపాడు. చూడు ఊర్వశి, నాకు నువ్వంటే ఇష్టం. కానీ మనం ఉన్న పరిస్థితుల్లో నీ తిండిపోతుతనానికి ఆహారం తెచ్చే ఆదాయం నాకు లేదు. అందుకే నువ్వు కొంచెం అదుపులో తినటం మంచిది. మనకు చాలా డబ్బులు ఆదా అవుతాయి కదా, అలాగే నీ ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఊర్వశి ఏమీ మాట్లాడకుండా వెళ్లి వంటింట్లో నుండి భర్త కోసం దాచిన ఆహారాన్ని తీసుకొచ్చి, ఇదిగో తినండి అంటూ చేతికిచ్చి, నాకు చిన్నప్పటి నుండి మా పుట్టింట్లో దొరికిందల్లా తినటం అలవాటు. మా అమ్మా నాన్నలు కూడా ఎప్పుడూ అడ్డు చెప్పలేదు. దాంతోనే ఇలా తయారయ్యాను. మీరేమింకా బాధపడకండి. నాకు మీరింత ప్రేమగా చెప్పారుగా, కొంచెం కొంచెంగా నా తిండిపోతుతనాన్ని తగ్గించుకుంటాను అనడంతో ఆనందుడు చాలా సంతోషంగా నవ్వాడు. ఇక అప్పటి నుండి ఊర్వశి భర్త ప్రేమతో చెప్పే ప్రతి మాట వింటూ ఇద్దరూ కలిసి ఆనందంగా జీవితాన్ని గడపసాగారు. ఇదంతా పైనుండి చూసిన వనదేవుడు, నేను కూడా ఇలాగే ప్రేమగా మాట్లాడి నా భార్యని కూడా నా మాట వినేలా చేసుకుంటాను అని అనుకున్నాడు. ఈ వేసవి కాలం నా ఈ మామిడి తోటలో మామిడి పండ్లు చాలా బాగా కాసాయి. ఇంకొన్ని రోజుల్లో ఈ మామిడి పండ్లన్నింటినీ కోసి సంతకు తీసుకుని వెళ్లి అమ్మితే ఎన్ని డబ్బులొస్తాయో. అమ్మా అమ్మా, నాకు మామిడి పండు కావాలమ్మా, తెచ్చివ్వవా? నీకేం చెప్పాను? బయటకొచ్చినప్పుడు అది కావాలి ఇది కావాలి అని అడగకూడదని చెప్పానా లేదా? పద, ఇంటికెళ్దాం. మామిడి పండు లేదు, ఏం లేదు, పద. అమ్మా, ఇప్పుడు నాకు మామిడి పండు ఇవ్వకపోతే నేనింటికి రాను, ఇక్కడే ఉంటాను. ఏంటే నీ గోలా? పైన ఎండ చూసావా ఎలా ఉందో? ఇదేదైనా పట్టుకుందంటే ఇచ్చేదాకా వదలదు కదా అనుకుంటూ ఆవిడ మామిడి తోట యజమాని అయిన గిరిధర్ దగ్గరికి వెళ్ళింది. అయ్యా,
నా కూతురు మామిడి పండు కావాలని అడుగుతుంది. నా దగ్గర డబ్బులు లేవు. మీరొక మామిడి పండిస్తారా? పాపం చిన్న పాప ఆశపడి అడిగింది. ఏంటి, డబ్బు లేదు కానీ మీ పాప తినాలని మామిడి పండు అడిగితే నేను ఉచితంగా ఇవ్వాలా? అదేంటయ్యా అలా అంటారు? ఇంత పెద్ద తోటలో ఒక్క మామిడి పండిస్తే ఏమవుతుందయ్యా? ఏమవుద్దా? ఈ తోట ఏమైనా నువ్వు పెట్టావా? లేక ఇక్కడున్న ఒక్క మామిడి చెట్టుకైనా నువ్వు నీళ్లు పోసావా? నేనేదో నీకు ఇవ్వాలన్నట్టుగా అడుగుతున్నావు. మామిడి పండు లేదు, ఏం లేదు. ఇక నుండి వెళ్ళిపో ముందు. అయ్యో, ఒక్క మామిడి పండుతో నీ తోటేమైనా లూటీ అవుద్దా ఏంటి? జనమంతా నిన్ను పిసినారంటే ఏమో అనుకున్నా, కాని వాళ్ళనుకోవడంలో అసలు తప్పే లేదు అంటూ ఆ పాప తల్లి గిరిధర్ని తిడుతూ ఉండగా అప్పుడే అక్కడికి వృద్ధురాలైన గిరిధర్ అమ్మగారు పార్వతమ్మ కోపంగా వచ్చి, ఏంటే నా కొడుకుని పిసినారని తిడుతున్నావు? వాడు అన్నదాంట్లో తప్పేముంది? వాడేమైనా దాన ధర్మాలు చెయ్యడానికి ఈ మామిడి తోట పెంచాడనుకుంటున్నావా? వెళ్ళు ముందు నువ్విక్కడి నుండి. మామిడి పండు కావాలంట ఈవిడగారికి. అబ్బో, సరిపోయారిద్దరు. ఒక్క మామిడి పండు కోసం ఇన్ని మాటలా? నీ మామిడి పండు వద్దు, ఏమొద్దు అనుకుంటూ ఆవిడ అక్కడి నుండి వెళ్ళిపోయింది. అమ్మా, నా కూతురు లేచిందా? తినడం పడుకోవడం తప్ప అది చేసే పని ఇంకేమైనా ఉందా? మంచిగా తిని పడుకుంది మహాతల్లి. ఎందుకమ్మా అలా అంటావు దాన్ని? ఏదో చిన్నపిల్ల, ఆకలేసి ఏదో కొంచెం ఎక్కువగా తింటూ ఉంటుంది, అంతే కదమ్మా. ఏంటి, అది చిన్నపిల్ల? 10 మంది తినే తిండి అదొక్కతే తింటుంది. నాన్నా, నాన్నా, ఎక్కడున్నావు? ఇక్కడే ఉన్నాన్రా. ఇదిగో నీ గురించే నానమ్మని అడుగుతూ ఉన్నాను. ఇంతలో నువ్వే వచ్చావు. అమ్మో, మన తోటలో ఎన్ని మామిడికాయలు కదా నాన్న. ఇవన్నీ మనం తినడానికేనా? ఏంటే, ఇన్ని మామిడికాయలు మనం తినడానికేనా అని అడుగుతున్నావా? అది కడుపా, చెరువా? అమ్మా, ఎన్నిసార్లు చెప్పాను నీకు అలా అనకూడదని. ముందు నువ్విక్కడి నుండి వెళ్ళు. నువ్వు రా నాన్నా, మనం వెళ్ళి తోట చూసొద్దాం. అలాగే నాన్న, పద చూద్దాం. గిరిధర్, చాందిని ఇద్దరూ కలిసి తోటంతా తిరిగి చూస్తూ ఉన్నారు. నాన్న, నాకొక మామిడి పండు ఇవ్వవా? తినాలనుంది నాకు. ఇది మన తోటమ్మా. చెప్పు, నీకే పండు కావాలో? చాందిని తన చుట్టూ ఉన్న మామిడి పండ్లని చూసి, నాన్న, అదిగో ఆ చెట్టుకున్న మామిడి పండు కావాలి. చాందిని అడిగిన పండుని కోసి చాందినికిచ్చాడు గిరిధర్. చాందిని సంతోషంగా ఆ పండు తీసుకుని పక్కకి వెళ్ళి చకచకా తినేసి, నాన్న, మామిడి పండు ఎంత తియ్యగా ఉందో తెలుసా? చాలా బాగుంది. నాకింకో మామిడి పండు ఇవ్వవా నాన్న? అంటూ అడిగింది. కాని పిసినారి అయిన గిరిధర్, అమ్మా, ఎప్పుడో ఒక మామిడి పండు తినాలి కానీ ఇలా ఒకేసారి 2-3 తినకూడదు. అసలే ఇది వేసవి కాలం. అందులో మామిడి పండ్లు కూడా ఒంటికి చాలా వేడమ్మా. ఈ రోజుకి ఒక్క పండు తిన్నావుగా, అది చాలు. నాన్న, నాకదేం తెలీదు. నాకింకో మామిడి పండు కావాలంతే. నాకింకో మామిడి పండు ఇవ్వు నాన్నా అంటూ చాందిని ఏడుస్తుంది. చాందిని, నీకొకసారి చెప్తే అర్థమవ్వదా? చెప్పాను కదా, ఒకేసారి 2-3 పండ్లు తినకూడదని. ఇలా అయితే నిన్నింకోసారి మామిడి తోటలోకి రానివ్వను చెప్తున్నా అంటూ గిరిధర్ చాందినిని భయపెట్టి అక్కడి నుండి పంపించేశాడు. చాందిని కూడా ఏడ్చుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. గిరిధర్ తోటలో ఉండి తోటకి కాపలా కాస్తూ ఉన్నాడు. చీకటి పడింది. గిరిధర్ మెల్లిగా ఆ తోటలోనే ఒక దగ్గర పడుకొని నిద్రలోకి జారుకున్నాడు. ఆ మరుసటి రోజు ఉదయం నిద్రలేచి తోట చుట్టూ తిరుగుతూ ఉండగా ఒక మామిడి చెట్టుకి కొన్ని మామిడి పండ్లు లేకపోవటం కనిపించింది. అరే, ఇదేంటి? నిన్ననే కదా ఈ చెట్టుకి మామిడికాయలు చూశాను. రాత్రికి రాత్రి ఎలా మాయమయ్యాయబ్బా?
కొంపదీసి ఎవరైనా దొంగలొచ్చి తెంపుకొని వెళ్లారా ఏంటి? దొంగలైతే ఒక్క చెట్టు కాయలే ఎందుకు తీసుకుని వెళ్తారా? మొత్తం తోటలోని కాయలన్నీ కోసుకొని వెళ్లరు. ఇదేదో మనకు తెలిసిన వాళ్ల పని అనుకుంటున్నాను. మనకి తెలిసిన వాళ్ళ? నా గురించి తెలిసి నా తోటలోకొచ్చి కాయలు కోసుకుని వెళ్ళిపోతారా చెప్పు? అనుకుంటూ తోటంతా తిరుగుతూ ఉన్నాడు. చీకటి పడింది. ఈ రోజు రాత్రి నిద్రపోకుండా కాపలా ఉంటాను. ఎవడొస్తాడు రానిపో, అయిపోయాడు నా చేతిలో అనుకుని చేతిలో కర్ర పట్టుకుని తనకి తెలియకుండానే మళ్లీ నిద్రలోకి జారుకున్నాడు. తెల్లవారుజామున లేచి, అయ్యో అదేంటి, నేను నాకు తెలియకుండానే నిద్రపోయాను. ఈరోజు ఏ చెట్టు కాయలు ఎత్తుకెళ్లారో అనుకుంటూ గంగాధర్ తోటంతా తిరుగుతున్నాడు. మళ్లీ తోటలోని ఒక చెట్టు కాయలన్నీ ఎవరో కోసుకుని వెళ్లారు. అయ్యో, మళ్ళీ మామిడికాయలన్నీ ఎవరో కోసుకుని వెళ్లారే, ఇప్పుడు నేనేం చెయ్యాలి అని అనుకుంటూ బాధపడ్డాడు గిరిధర్. అలా ప్రతిరోజు రాత్రి తన తోటలోని మామిడికాయలన్నీ ఎవరో కోసుకుని వెళ్లిపోతున్నారు. కాని గిరిధర్ వాళ్లని పట్టుకోలేకపోతున్నాడు. ఒకరోజు రాత్రి పార్వతమ్మ, చాందిని ఇద్దరూ పడుకుని ఉన్నారు. పార్వతమ్మ పడుకున్న తరువాత మెల్లిగా చాందిని లేచి, నానమ్మా నానమ్మా అంటూ పిలిచింది. కాని పార్వతమ్మ లేవలేదు. అమ్మయ్యా, ముసల్ది మంచిగా పడుకుంది అనుకుని చాందిని మెల్లిగా ఇంటి నుండి బయటకొచ్చింది. అప్పటి వరకు నిద్రపోతున్నట్టుగా నటిస్తున్న పార్వతమ్మ లేచి చాందిని వెనకాల మెల్లిగా వెళ్తుంది. చాందిని మామిడి తోటలోకి వెళ్లటం చూసి పార్వతమ్మ, ఇదేంటి ఇంత రాత్రి తోటలోకి వెళ్తోంది? చాందిని తోటలోకి వెళ్లి తన నాన్నని చూడగా గిరిధర్ మంచిగా గురకపెట్టి నిద్రపోతున్నాడు. అమ్మయ్యా, నాన్న మంచిగా నిద్రపోతున్నాడు. పొద్దటి నుండి మామిడి పండు తినాలని నోరెంత లాగుతోందో అనుకుంటూ ఒక చెట్టు పైన ఉన్న మామిడికాయలన్నీ కోసి తినేస్తోంది. ఒసేయ్ ఒసేయ్, ఏంటయ్యా తినడం? అంటే ఇన్ని రోజులు మామిడి పండ్ల దొంగ నువ్వేనా? ఉండు, నీ నాన్నకి చెప్తాను. ఒరేయ్ గిరి, ఎలా గురక పెట్టి పడుకున్నాడో చూడు. వీడింకా తోటకి కాపలా కాస్తూ ఉంటాడంట. లేరా లే. ఏంటమ్మా ఇప్పుడు లేపుతున్నావు? ఏంటా, లేచి చూడు, ఇక్కడ నీ కూతురు ఏం చేస్తుందో. ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టుకోలేడంటే ఇదేనేమో. ఇక్కడ చూడరా అంటూ పార్వతమ్మ చాందినిని చూపెట్టగా చాందిని మామిడి పళ్ళ రసమంతా నోటికి పూసుకొని ఉంటుంది. ఏదో చిన్న పిల్లంటావుగా, ఈ చిన్న పిల్లనే నీ మామిడి తోటలోని పండ్లని మాయం చేస్తూ ఉంది. చూడు. నానమ్మ చెప్పింది నిజమేనా? ఎందుకు చేశావురా ఇలా? అప్పుడు చాందిని భయపడుతూ, అది అది నేనడిగితే నువ్వు నాకు మామిడి పండ్లు ఇవ్వటం లేదు కదా నాన్న, అందుకే ఇలా చేశాను అంటూ చెప్పింది. అప్పుడు గిరిధర్, ఛా, నేనెంత పెద్ద తప్పు చేశాను. నా కూతురు అడిగినప్పుడు నేను ఇచ్చుంటే నా కూతురిలా దొంగతనంగా వచ్చి తినేది కాదు కదా అనుకొని ఆ రోజు నుండి చాందిని అడిగింది తెచ్చి ఇవ్వటం మొదలెట్టాడు.